తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఆసరా పింఛన్లు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మొదటి లిస్టు విడుదల, ఈ జిల్లాల వారికి మొదట, దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో 4 కోట్ల మంది ప్రజానికానికి చేరడం జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే ఆవశ్యకత ఉంది. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల దీనికి సంబంధించిన వివరాలను కూడా మీకు ఇచ్చే ఆవశ్యకత ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. ఇక ఈరోజు దీనికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుందాం. ఆసరా పెన్షన్లు 2016 రూపాయలు, 4016 రూపాయలు నవంబర్, అదేవిధంగా డిసెంబర్ నెలలకు సంబంధించి ఈ జనవరి నెలలో అర్హులందరికీ కూడా ఆసరా పెన్షన్లు రావడం ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు. ఇక నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున 5 సంవత్సరాలకు 21.34 లక్షల ఇళ్లను ప్రభుత్వం కట్టిస్తానని చెప్పింది. అయితే 3500 ఇంటూ 5 సంవత్సరాలు అనగా ఒక సంవత్సరానికి 700 మందికి ఒక నియోజకవర్గంలో ఇళ్ల ఎంపిక ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే చాలా జిల్లాల్లో సర్వే అయింది. మరి ఈ సర్వే అయినప్పుడు ఇంట్లో సర్వే చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇస్తారా అంటే ఇవ్వరు. ఉదాహరణకు ఒక ఊరిలో 100 మంది అర్హులు ఉంటే ఆ 100 మందిలో ఊరుకు కొన్ని అనుకున్నప్పుడు ఎవరైతే చాలా బీదలుగా, చాలా అణగారిన వర్గాలుగా ఉంటారో వారికి మొదటిగా సెలెక్ట్ చేసి రెండవ విడతలో 700 ఇళ్లలో వారికంటే కొద్దిగా బెటర్గా ఉన్నవారు, తర్వాత వారికంటే కొద్దిగా బెటర్గా ఉన్నవారు, ఈ విధంగా నియోజకవర్గానికి 3500 చొప్పున దీనికి సంబంధించిన కార్యక్రమం ఉండబోతుందన్నట్లు మనకు సమాచారం అయితే వచ్చింది. 3500 చొప్పున ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించి ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ డిసెంబర్ 6వ తారీఖున అనగా రేపు దాదాపు 80 లక్షల మంది యొక్క వివరాలను వ్యవసాయ శాఖ మంత్రివర్గం కమిటీ దగ్గరికి కూడా వెళ్తున్నట్లు సమాచారం. తద్వారా సంక్రాంతి నుంచి వీరికి సంబంధించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.